పెరిగిన కూరగాయల ధరలతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. 500 రూపాయలకు 5 రకాల కూరగాయలు కూడా రావటం లేదని కడప ప్రజలు అంటున్నారు. వేసవి ప్రారంభంలో ధరలు సాధారణంగా ఉన్న నెల రోజుల నుంచి ధరలు క్రమంగా పెరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం సబ్సిడీ ధరలతో విక్రయించే రైతు బజార్లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే బయట మార్కెట్ల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే కూరగాయల ధరల్ని తగ్గించి పేద మధ్యతరగతి ప్రజానీకానికి ఉపశమనం కలిగించాలని వినియోగదారులు కోరుతున్నారు. ఏ కూరగాయలు తీసుకున్నా కనీసం మ్యాక్సిమం 50 నుంచి 150 వరకు ఉంది. అది సామాన్య మానవునికి జీవించడానికి చాలా కష్టం. ఎందుకంటే ఒక సామాన్య మానవుడు ఒక రోజు పనికి పోతే 500 రూపాయలు మాత్రమే వస్తుంది. 500లో అతను కూరగాయలకి దాదాపుగా 200 రూపాయలు పెట్టాల్సింది వస్తుంది ఫ్యామిలీని గడపాలంటే. కాబట్టి అతను ఇంకా లివింగ్ కాస్ట్లు, రెంట్లు అవన్నీ ఉంటాయి కాబట్టి బతకడానికి చాలా కష్టంగా ఉంది. కనీసం 500 పెట్టే ఒక బ్యాగు నిండా కూడా కూరగాయలు కాని పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఏది ఎత్తుకున్నా కానీ టమాటాలు కానీ, క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ ఏది ఎత్తుకున్నా అన్ని 100లో రేట్లు ఉన్నాయి. ఈ విధంగా సామాన్య ప్రజానీకం కూడా కనీసం కూరగాయలు, ఆకుకూరలు తినలేని పరిస్థితుల్లో మనము ఎగుతున్నాం. కాబట్టి కూరగాయలు, ఆకుకూరలు రేట్లు తగ్గించి సామాన్య ప్రజానీకం ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఉదయం మార్కెట్కు 500 డబ్బులు తీసుకెళ్తే కూరగాయలు తెచ్చుకుందామని విపరీతమైన రేట్లు పెరగడంతో కొన్ని కూడా రావడం లేదు. పేద మధ్యతరగతి కుటుంబీకులు ఎలా బతకాలి? మేము ప్రైవేట్ ఉద్యోగం చేసే వాళ్ళము అంతంత రేట్లు పెట్టి కొనాలంటే కష్టంగా ఉంది. కాబట్టి ధరలు తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతుంది. కూరగాయల కోసం మార్కెట్కి వెళ్తే అక్కడ విపరీతంగా కూరగాయల రేట్లు అనేవి పెరిగిపోయినాయి. పచ్చిమిరపకాయలు అయితే కేజీ 100 రూపాయలు, టమోటాలు కేజీ 25 రూపాయలు, ఇంకా మిగతా కూరగాయలన్నీ 50 పైనే ఉన్నాయి. సో అలా రేట్లు పెంచితే మధ్యతరగతి కుటుంబం వాళ్ళు, బీద కుటుంబం వాళ్ళు ఎలా జీవిస్తారు? అది దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వాళ్ళు తగ్గిస్తే మాకు సంతోషంగా ఉంటుంది.